నీ చేత ఒక్కసారి పిడుచుకున్నాను. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీల వడ్రానం పెడుచుకుందాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలేది మా కడుపు మాట 14 కేజీలు వడ్రానం అంత ఉత్తేవారమే వస్తుంది కానీ బాబు చెమట చూసుకోండి. అమ్మాయి చూస్తే నేనేమన్నా చేశాను అనుకుంటుందో. అమ్మాయి చూస్తే ఏమన్నా అనుకుంటుందేమో. చెమట చూసుకోండి. నువ్వు చేయడానికి ఏం పని ఉంది? అన్ని అబద్ధాలు ఆలోచించుకోవాలి. అమ్మాయి చూస్తే ఏమన్నా అనుకుంటుందేమో. చెమట చూసుకోండి. అదే తొందరగా వినిపించు. కొట్లో గుమస్తాలు కూడా అదేంటి బాబు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి కరోనా వచ్చిందని మొత్తాన్ని గుమస్తాలు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకోవడం. వ్యాపారం వ్యాపారం అంటే వ్యాపారం. తొందరగా వినిపించు. తెలీదు అమ్మాయిని మీరు ఎలా అంటే అలా ఇలా చేయటం, ఇలా కాయటం, ఇలా పట్టుకోవడం, వాటేసుకోవడం అలా చేయబాకడం. అంటే రేట్ ఏమైనా పెరిగిద్దా? అది కాదులే. అవును అట్టంటే ఎంత అయింది కదా. మీరు ఊరగా అలా అన్నారు అనుకోండి 500. అట్టండి అలా వాటేసుకుంటే 1000 రూపాయలు అవుతుంది. పొరపాటున జారి పడితే, పొరపాటున జారిపోయి పైన పడితే మీ ఆస్తి మొత్తం రాసి మొదలనే ఖాయం చేసుకోపో. ఇది 500 గోవర్ధమ్మ కొడుకు అయితే ఆస్తి మొత్తం రాసిస్తాడు అంటాడేమో అనుకున్నాను. తొందరగా వినిపించు. ఈ ముండకి తెలియజేయండి అనుకుంటుంది. అబ్బాయి వికారం ఉంటేనే మనకు లకారం. ఈయన ఏ మాత్రం ఆకారంలో మనకు శ్రీకారమే. నా తల్లి నా మాటలు తొందరగా వినిపించు. తప్ప అమ్మాయి ఏమైనా వర్క్లో ఉందా? అదేంటి బాబు? అది వాళ్ళు ఎన్నిసార్లు పిలిచిన రావు. అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. ఇంకా ఏం బాయిలో పడాల్సింది. ముందు తొందరగా వినిపించు. వాంతి వచ్చిన భ్రాంతిలాగా నటించే వాడి దగ్గర ఉన్న మూట కోసం కౌలు పడిపోతావమ్మా. నా మాట వినవే, నా మాట వేసే ముండకి 6 నెలలు అనుకోవాలి ముండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ ఇంకా పెద్ద మూట అంటాం. ఎవరు మూట వాళ్ళదే. తొందరగా వినిపించు. ఏమిటండి చలనం లేదు? గిల్లుతున్న చలనం లేదు. ఏమన్నామండి? ఏమి సోపు ఏమండి? చేతికి చేయలేదు అట్టాయి మట్టాయి రట్టయిపోయా. సుబ్బారావు గారు 3 ఫేస్ కరెంట్ తగిలేదు పని అయిందండి. ఎవరు? అవునా? అక్కడేదో మా అమ్మున్నదని మనసులో కాస్త సందేహించి ఊరుకున్నానండి. మీరేమిటండి బాబు కరెంటు స్తంభంలో అలా నుంచున్నారు?
ఏమండి ఏమండి లోపల లోపల ఏంటంటే చప్పుడు ఆగండి చూసొస్తాను. సుబ్బారావు గారు కొంప మునిగిందండి బాబు. మీ రంగనాయక వచ్చి కూర్చుందండి లోపల. దాని ఇంట్లో వచ్చి చాలా గడపన నువ్వు వండుకొచ్చాను మాట్లాడేవాడు. ఏమండి ఏమండి లోపల ఏంటంటే చప్పుడు. కంగారు పడకండి, కాస్త నిదానించండి. హార్ట్ అటాక్ వచ్చేది. చూడండి మీ రంగానికి కాదండి మా చిత్త. అసలే మనకి ధైర్యం ఎక్కువ. కాస్త ధైర్యంగా ఉండండి. లోపల ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? మా చిత్ర. ఎవరు? మా గీత అండి, చిత్ర గీత. ఎవరు? మన చిన్నమ్మాయ. మా చిన్నమ్మాయి. ఏమైనా శబ్దం వచ్చింది లోపల. అదేనండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మమ్మ దానికి ఒక పెద్ద పని అప్పచెప్పిందండి. గంధం సొద్దుతూ ఆ గిన్నె కింద పడి పాడుకుంటే గిన్నె బదులు కొట్టుకుంది. ఏమండి అమ్మాయిని సాయిపోయామండి. మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, అదేమో